ఒక్కసారి ఆలోచించండి. మత్తయి సువార్త 6:22, దేహమునకు దీపము కన్నే గనుక తేటగా ఉండిన ఎడల నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయమై వెలుగుమయమై ఉండును. విషాదకర సంగతి చెప్తాను, దయచేసి. మన జీవితంలో కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్కి ఇన్పుట్ నువ్వు ఏది పంపిస్తే సెంట్రల్ ప్రాసెసింగ్ అదే ప్రాసెస్ చేసుకొని ఏం చేస్తుంది, అవుట్పుట్ పంపిస్తుంది. అందుకొరకు గార్బేజ్ ఇన్ విల్ గివ్ యూ గార్బేజ్ అవుట్. ఇప్పుడు అదే రీతిగా మన యొక్క బ్రెయిన్ని, మన యొక్క శరీరాన్ని ఒకవేళ ఆలోచించండి. దేవుడు అన్నాడు మన శరీరం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కదా అన్నాడు. ఈ ఆలయానికి గేట్స్ ఏవి? సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. ఆలోచించండి, చెవు కంటే, స్కిన్ కంటే, అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏదండి? మన యొక్క కళ్ళే. అయితే దేహంలో దీపం ఏదంట? మన దేహానికి దీపం ఏదండి? ఇప్పుడు ఇంతవరకు దీపము వెలుగు, దీపము వెలుగు, మెరుపు మెరుపు అని ఇంత వాక్యం ఉంచున్నాం కదా. ఈ దీపం, శరీరానికి దీపం ఏది? కన్ను. ఇప్పుడు ఈ కన్ను తేటగా ఉంటే శరీరం అంతా ఎలా ఉంటుంది? తేటమయం ఉంటుందంట. ఈ కన్ను పాడైతే దేహం అంతా కూడా పాడైపోతుంది. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, యోబు తన జీవితంలో నా కంటితో నేనేం చేశాను? నిబంధన చేసుకుని ఉన్నాను. ఈరోజు మూడో స్థాయి, మన కంటితో ఎప్పుడైతే మనం నిబంధన చేయగలుగుతామో ఆ వ్యక్తి తన దీపాన్ని ఏం చేస్తాడు? కాపాడుకుంటాడు. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, ప్రపంచం అంతా కూడా ఈరోజు మన చేతికి కంటికి ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది. చెప్పగలరు ఏంటది? చాలా బాగా చెప్పారు. ఫోను రీల్స్ ఇలా వెళ్ళిపోతూనే ఉండాలి. చూసాము ఒకటి, తృప్తి వస్తుందా? వస్తుందా? రాదు. నెక్స్ట్ చివరికి ఏళ్ళు మూవ్ అయ్యి లాస్ట్కి మన బాధ తట్టుకోలేక ఆటో స్క్రోలింగ్ ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే మీరు ఎందుకులే కష్టపడేది, అది మూవ్ అవుతూనే పోతుంటుంది. మాకు కావాల్సింది ఒకటే, మాకేం కావాలంటే మీ కన్ను కావాలి. ఏం కావాలి? మీ కన్ను కావాలి. మనందరం ఏమో కారణ జన్మలకు విజన్ ఉంటుందంటే మనం విజన్ పక్కన పెట్టి టెలివిజన్ పట్టుకున్నాం. మనలో ఎవరికి విజన్ లేదు. ఏముంది? టెలివిజన్ ఉంది. అందరం కూడా నీ కన్ను తేటగా ఉండాలంట, కానీ ఫోన్ పట్టుకొని ఏం చేస్తూ ఉంటాం? కంటి మీదనే దాడి. చూడండి, ఈరోజు ప్రపంచంలో అత్యధికమైన దాడి దేని మీద జరుగుతుంది తెలుసా? మన కంటి మీదనే దాడి జరుగుతుంది. దయచేసి గమనించిన ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఈరోజు ప్రపంచంలో కోటీశ్వరులు, ప్రపంచంలో అత్యధికంగా ధనవంతులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఎవరు తెలుసా? నీ కంటిని కొనుక్కోగలేవారు. బహుశా ఈ మాట చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు, ఓహో ధనవంతులు కనుక అన్న మంచి ఐడియా ఇస్తున్నాడని. నిజంగానే ప్రపంచంలో ఈజియెస్ట్గా డబ్బు కావాలంటే ఫస్ట్ వాళ్ళు కొనేది ఏది తెలుసా? నీ కంటిని కొనడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు ధనవంతులు అవ్వాలంటే వారు మన కన్నుని ఏం చేయాలి? కొనాలి. మన కన్నును కొనాలంటే మనం మన కంటిని ఏం చేయాలి? ఒకరు కొనేటో వస్తుందంటే మన కంటిని మనం ఏం చేయాలి? వాడు ఎందుకు కొనడానికి వస్తాడు? మనం అమ్మడానికి ఉంటేనే కదా. మనం అమ్మడానికి ఉంటేనే వాడు ఏం చేస్తాడు? కొనడానికి ముందుకు వస్తాడు. ఇప్పుడు ల్యాండ్ ఫర్ సేల్ అని పెడితేనే కొన ఇస్తారని అడుగుతాడు. నువ్వు ల్యాండ్ సేల్ అని బోర్డు పెట్టకపోతే ఎందుకు వస్తాడు? అర్థం చేస్తాను. ఇప్పుడు అడుగుతున్నాను, ల్యాండ్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టిన తర్వాత ప్రతి ఓ డైలీ వస్తాడు, ఎంత 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 అంటాడు. నువ్వు ల్యాండ్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టలేదు అనుకో, ఎవడు కూడా దగ్గరికి రాడు. ఎందుకు వచ్చి అడుగుతాడు? ఒకళ్ళు ఆశపడు చదివితే కూడా ఇవ్వమండి, నా ప్రాపర్టీ అమ్మడానికి వీలు లేదండి, మా ప్రాపర్టీ నేనే పెట్టుకుంటానండి. వాళ్ళు ఎవరు కూడా దగ్గర కొన్ని రోజుల తర్వాత ఎవరు ముందుకి రారు. ఎందుకంటే వాళ్ళే చెప్తారు ఏమనంటే, వాడు అమ్మడండి, అమ్ముకోవడం కూడా లేడు. ఎందుకంటే వాడు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు, వాడికి ఆ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చేది కాదు, అమ్ముడు పోయే వస్తువు కానే కాదు. మన కన్ను ఎంత విలువైందో, మన పరిశుద్ధాత్మ దేవునికి ఇది ఏంటండి? ఆలయం అని తెలిస్తే, ఈ విలువైన ఆలయమైన నేత్రము మన యొక్క ఆలయానికి తాళపు చెవిగా గేటుగా ఉంటే, ఈ ప్రధానమైన వెలుగుకు కారణమైన కంటిని ఎవడు పడితే వాడు ఏం చేస్తున్నాడు? కొనుక్కుంటున్నాడు. ఈరోజు చూడండి, రీల్స్ ప్రపంచం వచ్చి ఇష్టం వచ్చిన రీల్స్ చూపిస్తే దాన్ని ఏం చేసుకుంటాం? చూస్తూ కూర్చుంటాం. వాళ్ళేమో నీ కంటిని కొనుక్కుంటున్నారు, నీ కంటిని ఏం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. విషాదకర సంఘటన ఏంటంటే, ఈ కూడిక అయిపోయే లోపల ప్రపంచంలో మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఎవరు తెలుసా? ఎలాన్ మస్క్. ఆ జాబితాలో మెటాని కొనుక్కుంది ఎవరండి? ఒక ఆయన మార్క్ జకర్బర్గ్. ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా మనవి, సోషల్ మీడియా. వీటిలో ఈ గంట అయిపోయే లోపల నువ్వు వద్దన్నా సరే కొన్ని వందల కోట్ల అకౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ అవుతుంది? మార్క్ జకర్బర్గ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన హాయిగా కూర్చొని మన కళ్ళన్నింటిని బిజీ పెట్టేసి మన కంటిని ఏం చేస్తున్నాడండి? కొనుక్కుంటున్నాడు. ఈరోజు చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఈరోజు ప్రపంచంలో నీ కంటిని కొనుక్కోవడానికి మాత్రమే కంటెంట్ క్రియేట్ చేస్తారు. కంటెంట్ క్రియేట్ చేసి దేని కొరకండి? నీ కంటిని కొనుక్కోవడానికి. ఈరోజు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు వృధాగా మన సమయాన్ని వృధా చేసుకొని ఈరోజు మనకు తెలియకుండానే రీల్స్ కానీ, యాప్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, ఒక మాట చెప్పాలంటే కాంప్రమైజ్డ్ కంటెంట్ కానీ, పియర్ ప్రెషర్కి స్టార్ట్ అయిపోయి చివరికి నీ జీవితంలో తెలియని స్థాయికి వెళ్ళిపోతున్నావా? అందుకొరకే జ్ఞానైన సొలొమోను, సరే నా కంటికి ఎంత కావాలో అంత చూస్తానన్నాడు. చూస్తే నిజంగా తృప్తి వచ్చిందంటారా? ప్రసంగ గ్రంథం 1:8 వచ్చింది చదవండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దానిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. చాలండి, విషాదకరం చెప్తాను. మన మైండ్లో, మన యొక్క విలువైన మన యొక్క న్యూరాన్స్లో ఒక్కొక్కసారి మనం చూస్తున్న ప్రతిసారి ఏం జరుగుతుందో తెలుసా? అది డైరెక్ట్ వెళ్ళి మన న్యూరాన్లో వైరింగ్ని మార్చేస్తుంది. దయచేసి వినండి, ఒక మానసిక శాస్త్రవేత్త చెప్తున్నాను. నువ్వు ప్రతిసారి ఏదైతే చూస్తున్నావో ఆ చూస్తున్నది డైరెక్ట్ వెళ్ళి నీ న్యూరానల్ వైరింగ్ ఏం చేస్తుందండి?
మార్చేస్తుంది. నీ సైనాప్సెస్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. అంటే పర్మనెంట్గా నీ న్యూరానల్ చేంజెస్ ఏమైనాయి? నీకు తెలియకుండానే జరిగిపోయినాయి. జాగ్రత్త వినండి. అంటే నువ్వు అనుకుంటున్నావు చూస్తే ఏం జరుగుతుంది? నీ మెంటల్ వైరింగ్ అంతా ఏమవుతుందండి? మారిపోతా ఉంది. నీకు తెలియకుండానే నీ మెంటల్ చేంజెస్ అన్ని కూడా జరిగిపోతా ఉన్నాయి. విషాద సంగతి చెప్పనా? ఈ దినాల్లో ప్రస్తుతము ముఖ్యంగా మానసిక శాస్త్రవేత్తగా, ముఖ్యంగా ఈ లాస్ట్ జనరేషన్ ఎన్ని మెంటల్ కాంప్లికేషన్స్ తెలుసా? ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒకటే స్క్రీన్ టైం. ఏంటండి? స్క్రీన్ టైం. ఎన్ని మానసిక సంక్షోభాలు, తెలియని కొత్త కొత్త రోగాలు, తల్లిదండ్రులు తలబట్టుకొని ఏంటండి ఏం చేయమంటారో. విషాదకర సంఘటన ఏంటంటే ఇదంతా కారణం ఏంటండి? వారు న్యూరానల్ చేంజెస్ జరిగిపోతున్నాయి. సైనాప్సెస్ అన్ని కూడా ఏమవుతున్నాయి? మారిపోతున్నాయి. మెంటల్ వైరింగ్ అంతా ఏమైపోతుంది? మారిపోతుంది. ఒక మాట చెప్తా, నువ్వు ఏదైతే చూస్తుంటావో తెలుసా, చూసినంత కూడా మెంటల్గా వెళ్ళి నీకు ఏమవుతుంది? ఒక ఫ్రేమ్వర్క్గా మారిపోతుంది. ఫ్రేమ్వర్క్గా మారిపోయి దాన్ని అంటారు. దాని గురించి చాలా ప్రాముఖ్యమైన విషాదకర సంఘటన ఏంటంటే మన మెమరీకి ఫోటో మెమరీ అంటారు. అంటే ఏం తెలుసా? చూసిన వెంటనే ఏం చేస్తుంది? దాన్ని అది సేవ్ చేసుకుంటుంది. ఆ సేవ్ చేసుకుని పోయి మెంటల్ న్యూరాన్స్ అన్ని ఫామ్ అయిపోయి ఈ న్యూరానల్ వైరింగ్ అంతా ఏమవుతుంది తెలుసా? మారిపోతుంది. మారిపోయిందని నీకు తెలియదు. తర్వాత థాట్స్ అన్ని కూడా ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా చూసిన దాని తర్వాత థాట్స్ మారుతాయి. థాట్స్ మారిన తర్వాత ఏమవుతుంది? జాగ్రత్త వినండి. ఈ థాట్స్ కాస్త రిపీటెడ్గా ఆలోచన వచ్చి థాట్స్ కాస్త లాస్ట్కి ఏమని తెలుసా? యాక్షన్స్గా మారుతుంది. ఏమవుతుందండి? యాక్షన్స్గా మారుతుంది. యాక్షన్స్ కాస్త ఇలాగే ఒక 66 రోజులు ఒకే పని చేసావనుకో. లండన్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఏమని? యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అని, అలాగే ప్రిన్స్టన్ కాలేజ్ వాళ్ళు 2 రీసెర్చ్ చేశారు. 30 డేస్ నుంచి 60 డేస్ మధ్యలో 66 డేస్ దాకా ఒకటే పని కానీ కంటిన్యూస్గా చేస్తే, అంటే 2 నెలల పాటు నువ్వు అదే కంటిన్యూస్గా చేస్తే అది చివరికి నీకు ఏమవుతుంది తెలుసా? హ్యాబిట్గా మారిపోతుంది. ఏమవుతుందండి? హ్యాబిట్గా మారిపోతుంది. హ్యాబిట్ వచ్చేసరికి కంటిన్యూస్గా హ్యాబిట్ స్టేజ్ కూడా నువ్వు ఆపకపోతే హ్యాబిట్స్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్, అండ్ యువర్ క్యారెక్టర్ విల్ లీడ్ టు యువర్ పర్సనాలిటీ, అండ్ యువర్ పర్సనాలిటీ విల్ నాట్ చేంజ్. నీ యొక్క వ్యక్తిత్వం ఇక మారదు. కొంతమంది అంటారు నేను మారలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి. కారణం ఏం తెలుసా? థాట్స్ దగ్గర స్టార్ట్ అయింది. థాట్స్ ఎందుకు స్టార్ట్ అయినాయి? వారు చూపు దగ్గర నియంత్రణ ఆపుకోలేకపోయారు. చూపు దగ్గర ఆపలేకపోయారు. థాట్స్ అయినాయి. థాట్స్ కాస్త యాక్షన్స్ అయినాయి. యాక్షన్స్ కాస్త చివరికి హ్యాబిట్స్ అయిపోయాయి. హ్యాబిట్స్ కాస్త ఏమైనాయి? క్యారెక్టర్ అయిపోయింది. క్యారెక్టర్ కాస్త పర్సనాలిటీ అయిపోయింది. ఈరోజు విషాదకర సంగతి చెప్పి నేను ముందుకెళ్ళి ఆశపడుతున్నాను. ఈరోజు నీ కంటిని కొనుక్కుంటున్న వారు బహుశా ఈరోజు ఇష్టం వచ్చినట్టు నీ కంటిని కొనేస్తూ ఉంటే ఈరోజు అయినా నాకు తెలియదండి, నాకు కావాల్సింది ఒకటే అంటే విషాదకర సంగతి చెప్తాను. ఎందుకు దేవుడు ఒక తీవ్రమైన మాట చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో, నీ కంటి విషయంలో ఒకవేళ నీకు ఏదైనా తీర్మానం చేయాల్సి వస్తే 2 ఆప్షన్స్ నీ ముందుంటే, కన్ను పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా, లేదా కంటిని పీకేసుకొని పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా, అంత తీవ్రంగా నువ్వు ఆలోచించాల్సి ఉందని చెప్పినప్పుడు నీ కంటితో నువ్వు నిబంధన చేయాల్సిన ప్రథమమైన విలువైన ఆత్మీయ సత్యం యొక్క తీవ్రత గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు దయచేసి ఒక మాట త్వరగా చదవండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. దాని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. చూడండి, ఒక కన్ను పెట్టుకొని జీవంలో పోవడం ఇంపార్టెంటా, 2 పెట్టుకొని నరకంలో పోవడం ఇంపార్టెంటా? అయితే మీరు అనొచ్చు కన్ను పీకాలంటే దేవుడి కఠోరంగా పెట్టి కన్ను పీకేమని చెప్తున్నాడు. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే ఒక కన్ను భౌతికంగా పట్టి లాగేయడం ఎంత పెయిన్ కలిగిస్తుందో నువ్వు చూడొద్దు అనుకున్నప్పుడు నీకు అంతే పెయిన్ కలిగించినా సరే అది నీకు ఆత్మీయంగా ఏమవుతుంది? మేలు కలిగిస్తుంది. ఈరోజు పార్నోగ్రఫీ అడిక్షన్లు ఉన్నారు చాలామంది బిడ్డలు, రీల్స్ అడిక్షన్లు ఉన్నారు చాలామంది బిడ్డలు, ఇన్స్టాగ్రామ్ అడిక్షన్లు ఉన్నారు చాలామంది బిడ్డలు. విలువైన సమయాన్ని ఈరోజు నువ్వేం చూస్తున్నావు? నీ కంట్లో నుంచి నీ న్యూరానల్ నెట్వర్కింగ్ అంతా మారిపోయి, వైరింగ్ అంతా మారిపోయి చివరికి నువ్వు కాని వ్యక్తిగా నువ్వు మారుతున్నావంటే ఎలా అవుతున్నాయి తెలుసా పరిణామాలు? ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? నీ కంటి దగ్గర స్టార్ట్ ఉంది. యు ఆర్ బికమింగ్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు బికమ్. నీ వ్యక్తి కాని వ్యక్తిగా మారిపోయావు. అదే ఎందుకు ఇలా మారిపోయానండి, నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదండి. కారణం ఏంటంటే నీ న్యూరానల్ చేంజెస్ అన్ని కూడా జరుగుతున్నాయి. నీకు తెలియకుండా నువ్వు చూసేదే నేను వేరే గమ్యస్థానానికి తీసుకెళ్తా ఉంది.